హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇది క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఇట్లా తురుముకోవాలి. ఇది మిక్సీ కంటే తురుముకుంటేనే బాగుంటుంది. కడాయి వేడైన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, బాదాము, ఎండు ద్రాక్ష అండి 3 కలిపి వేసుకున్నాము. వేగిన తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలోకి వేసుకున్నామండి. ఇది 2 కప్పులు వేసుకున్నాము. 2 కప్పులు అండి. బాగా నెయ్యిలోనే మగ్గనిద్దామండి. 2 కప్పులు వేసుకున్నాం కదా. ఇట్లా బాగా ఎంచుకోవాలండి. ఇది ఒకవేళ మనకి నెయ్యి తక్కువైంది అనుకుంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. 2 కప్పులకి 1 కప్పు పాలు పోసుకున్నాను మనము. ఇది ఇట్లా మగ్గాల బాగా. మనం పాలు పోసుకున్నది 2 కప్పులు క్యారెట్ తురుముకి 1 కప్పు పాలు. బాగా కలుపుకోవాలండి. ఇందులోనే బాగా ఉడుకుతుంది. ఇట్లా మగ్గింది కదండి. మగ్గిన తర్వాత మనం చక్కెర వేసుకున్నాము. 2 కప్పులు క్యారెట్ తురుముకి మనం 1 కప్పు వేసుకున్నాం షుగర్. కలుపుకుందామండి. ఇట్లా కలుపుకున్న తర్వాత షుగర్ వేసుకున్న తర్వాత కొద్దిగా యాలకులు పొడండి. ఇది బాగా దగ్గర పడేంత వరకు లో సిమ్లో పెట్టుకొని ఎంచుకున్నామండి. కొద్దిగా మనం ఫుడ్ కలర్ వేద్దామండి. బాగా దగ్గర పడింది కదా. అది కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మనం కోవా అయినా వేసుకోవచ్చు అండి. మనకు టేస్ట్ బాగుంటుంది. మనం ముందుగా ఎంచి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, ఇది దీంట్లోకి వేసుకున్నాను. అంతేనండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంది. 1 నిమిషం పాటు పెట్టుకున్నామండి స్లో సిమ్లో. మీరు కూడా మా ఛానల్ ఫాలో కండి.